ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రావణ మాసం నుంచి ఆ వెంకన్న తండ్రికి తులసి మాలని ఇవ్వాలనుకుంటున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల పాసిబుల్ అవ్వలేదు. ఫైనల్లీ ఈరోజు శనివారం వెంకన్న తండ్రికి తులసి మాలని ఇవ్వాలనుకుంటున్నాను. ఈ తులసి మొక్కలు కూడా పండుబారిపోయినాయి అనమాట చాలా వరకు, అందుకని మొక్కల్ని తీసివేస్తున్నాను. కింద చాలా చిన్న చిన్ని మొక్కలు ఉన్నాయి, అవన్నీ ఒక నెలలో మళ్ళీ పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి. ఎప్పట్లానే మీకు ఒక స్టోరీ చెప్తాను ఈరోజు. ఆ స్టోరీ కంటే ముందు కొన్ని మాటలు చెప్తాను. మహాకుంభమేళలో 2-3 డేస్ బ్యాక్ బాగా తొక్కిసలాట జరిగి దాదాపు 30 మందికి పైగా చనిపోయారు, 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. అసలు వీటికి గల కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. ఈ మహాకుంభమేళ 45 రోజులు జరుగుతుంది కదా. మన ప్రవచనకర్తలు ఏం చేసేసారంటే ఇందులో కొన్ని డేస్ని ఇంపార్టెన్స్ డేస్గా నోట్ చేశారనమాట. అదొచ్చి జనవరి 13, ఇంకా జనవరి 29, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26. మరీ ముఖ్యంగా ఈ జనవరి 29 మౌని అమావాస్య రోజు ఈ అమృత స్నానాలు చేసినట్లయితే మీ పాపాలు మొత్తం పరిహారం అవుతూ శనిదోషం తొలగిద్ది అని చెప్పటం వల్ల కొన్ని కోట్ల మంది భక్తులు, దాదాపు 15 కోట్ల మంది దాకా అమృత స్నానాల కోసం ఈ మహాకుంభమేళకు వచ్చారు. ఎస్పెషల్లీ ఇది జరిగింది మహాసంఘ్ ఘాట్ దగ్గర సెక్టార్ 2లో ఈ దుర్ఘటన జరిగిందనమాట. ఈ విపరీతంగా ఫ్లోటింగ్ ఎక్కువ అవటం వల్ల ఒకరినొకరు తొక్కిసలాట జరిగి ఈ ప్రమాదం జరిగింది. నిజానికి ఈ 45 రోజుల్లో ఏ ఒక్కరోజు అమృత స్నానం చేసినా కూడా మోక్షం కలుగుతుంది. యూపీ సర్కార్ ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక ఐస్ ఫ్యాక్టరీలో జాబ్ చేసే ఎంప్లాయ్ అనమాట. ఫ్రీజర్ రూమ్లోకి వెళ్ళి లాక్ అవుతాడు. ఎంత అరిచినా కూడా బయటకి వినపడదు. ఇక నా పని అయిపోయింది, ఇంకా ఒక గంటలో ఈ చలికి నేను చచ్చిపోతాను అనుకుంటాడు. ఆ టైంలో బయట నుంచి తలుపు ఒకరు తీస్తారనమాట. అప్పుడు ఆ వాచ్మెన్ని ఇలా అడుగుతాడు, నీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని, ఎలా వచ్చావని. అప్పుడు ఆ వాచ్మెన్ ఇలా చెప్తారు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు నన్ను నవ్వుతూ పలకరిస్తారు. మార్నింగ్ మీ చిరునవ్వు అందింది, ఇప్పుడు ఈవినింగ్ మీ చిరునవ్వు అందలేదు, అందుకని మిమ్మల్ని ఎత్తుక్కుంటా ఇలా వచ్చాను అని. నిజమే కదా, పెద్ద చిన్న ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించాలి. దేవుడు అవసరానికి ఎవరి రూపంలో వస్తాడో మనకు తెలియదు కదా. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.